అర నిమిషంలో చచ్చే నీ అడ్రస్ బ్యాక్గ్రౌండ్ గురించి నాకెందుకురా? అభం శుభం తెలియని ఆడపిల్లల్ని ఎత్తుకుని పోయి హింసించి చంపిన వాళ్ళకి ఈ సూర్యకాంతం విధించే శిక్ష ఇదే. కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో వేదాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో వేదాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని నీ చెయ్యలి కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే అమలల అసహాయ మృత్యు హనరాలే జయిస్తుంటే మమ్మల్ని చంపొద్దు, మేము సరెండర్ అయిపోతాం. కావాలంటే కేసేసుకో, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో. అవును, మేము లొంగిపోతాం. మీరు లొంగిపోతానంటే నేను వింటానని ఎలా అనుకుంటున్నారా? రౌడీ బేబీ, నువ్వు కోరుకునేది వాళ్ళకి శిక్ష పడ్డమే కదా. వాళ్ళు లొంగిపోతామంటున్నారు కదా, అరెస్ట్ చేయొచ్చు కదా. దేనికండి అరెస్ట్ చేయాలి? రేపటి నుంచి వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడానికా? వీళ్ళు ధనబలంతో పలుకుబడితో బెయిల్ తీసుకొని బయటికి వచ్చేస్తుంటే చూస్తూ తప్పు చేశామని ఫీల్ అవ్వడానికా? వీళ్ళనిప్పుడు వదిలిపెడితే వీళ్ళకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. దాంతో ధైర్యం వస్తుంది. మేడం, వీళ్ళు ఇలాంటి తప్పులకి తెగబడతారు మేడం. మీ నిర్ణయమే కరెక్ట్. చంపేయండి మేడం. శుభలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? అది అసలు తిక్కల్ది. ఆల్రెడీ ఒకరిని కాల్ చేసింది. మనిషి ప్రాణాలంటే అంత ఈజీగా ఉందా నీకు? కాల్ చేయమని సలహా ఇస్తున్నావు? అవును, మాకు చావాలని లేదు. ఇంకెంతమంది అమ్మాయిల్ని చంపాలనుందిరా? చావు దాకా వస్తే భయం వేస్తోందా? ఎంతమంది ఆడపిల్లల్ని మీరు హింసించారా? తప్పు చేసామని ఒప్పుకుంటున్నాం కదా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. బుద్ధిగా ఉంటాం. ఈ ఒక్కసారికి వదిలిపెట్టు. ఏంటి? ఈ ఒక్కసారికి మమ్మల్ని నీ తమ్ముళ్ళు అనుకోని ప్లీజ్ వదిలిపెట్టు. మీకు దండం పెడతాం. మీ చెల్లెల్లాంటి దాన్ని అని మీరు ఎత్తుకొచ్చిన ఏ అమ్మాయి మిమ్మల్ని ఇలా వేడుకోలేదారా? వదిలిపెట్టమని వాళ్ళు పెట్టిన దన్నాలు కాని కార్చిన కన్నీళ్లు కాని మీకు కనిపించలేదారా? కనికరం అనేది ఏ కోసన్నైనా ఉందారా మీకు? వీకెండ్ ఎంజాయ్మెంటా? చూసి మన దేశం జెండా తల ఎత్తాలి. జెండా నీనుక ధర్మ చక్ర తిలకమద్దాలి. కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని. కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని. ఒప్పుకోకపోతే కదా కొడతాం. ఉండమన్నట్టు ఉండకపోతే కదా బ్లేడ్తో కోస్తాం. కోస్తారా
ఎంతమందిని కోస్తారా? రౌడీ బేబీ, మీరు కష్టపడకూడదని, లైఫ్ అంతా సుఖంగా బతకాలని మీ అమ్మా బాబులు కోట్లు కోట్లు సంపాదించి పెడితే తిన్నది అరక్క ఒళ్ళు కొవ్వెక్కి అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద పడి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారా మీకు? ఏం చేసినా అడిగేవాళ్లు లేరనే ధైర్యం. అడిగినా మా వెనకున్న వాళ్ళు చూసుకుంటారనే ధీమా. ఇవేగా మీతో ఎన్ని తప్పులు చేయించింది. అందుకే మిమ్మల్ని చంపేస్తే మీ ధైర్యం చచ్చిపోవడమే కాదు, మీలాంటి ఎద్దవల గుండెల్లో భయం పుడుతుంది. ఆడదాని మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అనే విషయం మీలాంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఇక మీదట ఎవరైనా ఇలాంటి పని చెయ్యడానికి భయపడాలి అంటే మీరు చావాలి, మీరు చావాలి, మీరు చావాలి. వద్దు వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. వద్దు, నన్ను చంపద్దు, నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపద్దు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకోవడం కాదు, మీరు హింసించిన ఆడపిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పుకోండి. ఏ రౌడీ బేబీ, వద్దు, నన్ను చంపద్దు. వద్దు రౌడీ బేబీ, చంపేయండి మేడం, వద్దు. చంపేయండి మేడం వాడిని. ఏ నువ్వు ఆగు. ప్లీజ్ ఆలోచించకండి మేడం, చంపేయండి, ఏ రౌడీ బేబీ, చంపేయండి మేడం. వద్దు రౌడీ బేబీ. తడిపిన గుడ్డ 30 సెకండ్స్ కూడా ఉండకుండా తడారిపోతుందంటే ఎంత కాలిపోతుందో ఒళ్ళు అర్థం చేసుకోవచ్చు. అసలు వీడికి ఇంత సడన్ గా ఇంత ఫేవర్ ఎందుకు వచ్చిందమ్మా?
రాత్రి ఏదో చూడకూడంది చూసి దడుచుకొని ఉంటాడు. ఏంటబ్బాయ్, అంతే కదా? ఏమైందిరా? అణుకు కోడి పెట్లాగా అలా మూలుగుతుంటే మాకేం అర్థం అవుతుంది? అత్తయ్య గారు, అసలే మా తమ్ముడు ఫీవర్ తో సఫర్ అవుతుంటే మీ బోడి కోడి కంపారిజన్ ఏంటండి? అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు చావరా. అంటే అది ఆ, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదని నువ్వు చెప్పక అతన్ని చెప్పొద్దంటావేంటల్లుడు? ఎవరూ చెప్పకపోతే వివరం మాకెట్టా తెలుస్తుంది? అత్తయ్య ఆపండి, మా తమ్ముడికి ఫీవర్ వచ్చింది. నాకు తలనొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా తమ్ముడు ఎప్పుడూ లేడు. నా కొడుకు ఎప్పుడైనా పరారులో ఉన్నాడా ఏంటి? నేను మా తమ్ముడు గురించి మాట్లాడుతుంటే మీరు మీ అబ్బాయి గురించి చెప్తున్నారేంటి? నీ తమ్ముడు నీకెంత గొప్పో నా కొడుకు కూడా నాకంతే గొప్ప. అత్తయ్య గారు, ఏం తమ్ముడు? అసలే వాడి పొజిషన్ ఏంటో తెలియడం లేదు, సిచ్యువేషన్ ఏంటో అర్థం కావడం లేదు. ఈ టైంలో మీ అత్త కోడలు కూడా అవసరమా? ఆపేమంటావా? బెటర్. అయితే ఓకే. రే చైతు, నువ్వేం ఆందోళన పడిపోయి హడావుడికి ఏం చెప్పక్కర్లేదురా. టెన్షన్ పడకుండా థర్మామీటర్ నోట్లోంచి తీసి మెల్లగా నిదానంగా చెప్పు, మేము అర్థం చేసుకోగలం. బా, ఏం నాన్న నువ్వు? రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు అంత అర్జెంట్ గా తెలుసుకోవాలా నువ్వు? చూడండి, మీరు ఆ విషయం అడగగానే థర్మామీటర్ లో టెంపరేచర్ ఎలా రైజ్ అయిపోతుందో. వీడి టెంపరేచర్ పెరిగిపోతుంది, వీడి మూకాభినయం చూడలేక నాకు బీపీ రైజ్ అయిపోతుంది. బీపీ పెరిగితే టాబ్లెట్ వేసుకోవచ్చు. విషయం ఏంటో తెలుసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. నేనెప్పుడైనా టెన్షన్ పడితే ఎప్పుడూ తినేదానికన్నా ఎక్కువ తినేస్తానని భయం. ఇప్పుడు ఏం తక్కువ తింటున్నావని దేవస్థానంలో ఏనుగులు మేపుతున్నట్టు మేపుతున్నావు. ఆ? ఏమైనా సరే ఇతగాడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియాల్సిందే, చెప్పాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఏమనుకుంటున్నారు మీరంతా? మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకోవడమేనా? మీ సుపీరియర్ గా నాకు ఇన్ఫార్మ్ చేయరా? అదేంటి సార్, రాత్రి మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరేగా అందరూ ఎంచక్కగా ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. చెప్తే అసలు ఏం చేస్తున్నారు చెప్పరా? ఆ సూర్యకాంతానికే అనుకున్నాను. నీకు నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. సార్, డిఎస్పీ గారు వస్తున్నారు. చూసావా, అప్పుడే ఆ విషయం ఆయన దాకా వెళ్ళిపోయింది. మిమ్మల్ని సార్ ఏంటా నువ్వు సిఐవా? స్టేషన్ ముందు టీ బండి పెట్టుకున్నవాడివా? రాత్రి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారన్న విషయం నాతో చెప్పవా నువ్వు? జరిగిన దాని గురించి మీడియా వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? ప్రెస్ మీట్ లో నేను కూర్చుంటానా, నువ్వు కూర్చుంటావా? సార్, ఇది నా డెసిషన్ కాదు సార్. నేను వద్దని చెప్తున్నా, సొంత డెసిషన్ తీసుకున్నారు.
అందుకే ఇలా జరిగింది. ఇంతకీ ఆపరేషన్ ఏ టైంకి స్టార్ట్ అయింది? రాత్రి 10:30 సార్. ఎన్ని గంటలకి ఫినిష్ అయింది? మార్నింగ్ 4:30 అయింది సార్. ఇంతకీ పొజిషన్ ఏంటి? రండి సార్ చూదురు గాని. పదండి. నానా, తమ్ముడు, 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 నానా. అయ్యో భగవంతుడా, ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా. వీళ్ళెందుకు వచ్చారా? ఏముందండి, ఏ సాకు దొరుకుతుందా ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దామని ఎదురు చూస్తున్నారు కదండి. అయ్యో తమ్ముడు, నాన్న, నాన్న. ఆగండమ్మా, ఆగండి. సడన్ గా మీ ఎంట్రీలేంటి, ఈ ఏడుపులేంటి, ఏమైంది? మీరుంటున్న ఏరియాలో వరదలొచ్చి మీ అత్తారిళ్ళు ఏమైనా కొట్టుకుపోయాయండి? కాదు. మరి మీరుంటున్న చోట సునామీ ఏమైనా వచ్చిందా? రేయ్, హైదరాబాద్ లో సునామీ ఏంట్రా? సునామీ మేము ఉన్న చోటు రాలేదురా, మా గుండెల్లో వచ్చింది. ఇంత కష్టం వస్తే మాకొక్క మాట కూడా చెప్పరా, ఒక్క ఫోన్ అయినా చేయరా. ఇప్పుడు ఇక్కడ ఏం కష్టం వచ్చింది, ఎవరికి కష్టం వచ్చిందమ్మా? తమ్ముడికి జ్వరం వచ్చిందంట కదా నాన్న. వస్తేనా? అంత తేలిక ఎలా తీసుకుంటున్నావు నాన్న? కన్న మమకారం నీకు లేకపోయినా పెంచిన మమకారం మాకుంది నాన్న. వాడి గోరు మీద గోరు చుట్టు వేస్తేనే మా గుండెల్లో గుణపం దిగినట్టుండేది. అలాంటిది ఫీవర్ వస్తే. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు ఆటం లేదు, గుండెదడు అస్సలు తగ్గడం లేదు నాన్న. నా గుండె లబ్ డబ్బని కొట్టుకుంటుంది నాన్న. నా గుండె అయితే లబోదిబ్బం అంటుంది ప్రగతి. అమ్మ పూర్ణి, గుండె లబోదిబో అనదు, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. మీరు మీ ఓవర్ యాక్షన్లో. వాడికొచ్చిన జ్వరం టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. మీ ఏడుపులతో నేను పోయేలా ఉన్నాను. అంతేలే నాన్న, ఆడపిల్లలంటే నీకు మొదటి నుంచి అలుసే. అబ్బా, నసబెట్టకండమ్మా. మీ అత్తలకో మీ భర్తలకో ఫీవర్ వస్తే ఇలాగే టెన్షన్ పడండి. చేతుని చూసుకోవడానికి ఇక్కడ మేమంతా ఉన్నాం. అంటే ఏంటి నాన్న, మమ్మల్ని వెళ్లిపోమనే కదా? కాదండి, ఎక్కడ అతుక్కుపోతారోనని భయం. శుక్రవారం పూట ఇంటికొచ్చిన ఆడకూతుళ్ళని ఇలా వెళ్లిపోమనడం మీ ఇంటికి మంచిది కాదు నాన్న. ఇవాళ శుక్రవారం కాదు కదండి. నువ్వు నోర్మి, ప్రతిదానికి తుత్తుతో అంటూ మధ్యలో దూరతావు. ఒక్కసారి మా తమ్ముడిని చూసి వెళ్లిపోతావు నాన్న. ఏ చేతులతో వాడిని ఎత్తుకుని పెంచాను నాన్న, ఏ చేతులతో వాడికి గోరు ముద్దలు తినిపించాను నాన్న. ఈ చేతులతో వాడిని పెంచాం, ఈ చేతులతో. ఆపండమ్మా. ఈ చేతులు అని నా బుర్ర తినేస్తున్నారు. ఇప్పుడేంటి, మీ తమ్ముడు చూడాలి అంతే కదా? గదిలో ఉన్నాడు, వెళ్ళి చూడండి. రాత్రి ఏం జరిగిందా అంటే వాడు చెప్పడం లేదు. నోట్లోంచి ధర్మమీటర్ తెద్దామంటే ఆ లలిత ఒప్పుకోవడం లేదు. నిజమేంటో నాకు తెలియాలని ఈ శాంతం కూర్చుంది. మీరైనా వెళ్ళి అసలు రాత్రి ఏం జరిగిందో, వాడు ఏం చూసి జ్వరం తెచ్చుకున్నాడో కనుక్కోండి. వెళ్ళండి, కనుక్కోండి. సరే నాన్న. తమ్ముడు, తమ్ముడు. అబ్బా రేయ్, ఒక్కసారి వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడానికే నా తల ప్రాణం తోక్కొచ్చింది. మళ్ళీ తయారయ్యారేంట్రా? నాకు తెలిసి మళ్ళీ మీ కూతుళ్ళ రచ్చ మళ్ళీ మొదలైనట్టేనండి. రేయ్, అసలు రాత్రి ఏం జరిగిందో నువ్వేనే చెప్పి చావరా. చూడండి సార్, ఒకరా ఇద్దరా, ఒకేసారి ముగ్గురు వెనక ఉంటారు. ఎవరు చేశారు? ఇంకెవరు సార్, నా స్టేషన్కి కొత్తగా వచ్చింది కదా ఎస్ఐ సూర్యకాంతం, ఆవిడ చేసిన పనే ఇది అంతా. అక్కడికి చెప్తూనే ఉన్నాను వద్దు అని. నా మాట వింటేనా? సుపీరియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు సార్. ఎవరి మాట విందో, ఏమన్నా అంటేనేమో వెంటనే కౌంటర్లు వేసేస్తుంది. ఆవేశం వస్తే ఇదిగో ఇలా ఎన్కౌంటర్లు చేసేస్తుంది. మొండి సార్.
మీరు తన మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం చేయాలో నాకు తెలుసు. ఎంతగా సూర్యకాంతం ఎక్కడా? తమ్ముడు తమ్ముడు అబ్బా వచ్చేసారా సొంత మేళం? ఇంకా దిగలేదేంటా అనుకుంటున్నాను. అత్తయ్య గారు, మేము మా తమ్ముడిని చూడడానికి వచ్చాం. మీరు చూడ్డానికి వచ్చారో ఈ వంకతో ఇక్కడే తిష్ట వేయడానికి వచ్చారో నాకు బాగా తెలుసు. పెళ్ళైన కొత్తల్లో మీ అక్క కూడా ఇలాగే డైలాగ్ చెప్పింది నాతో. ఒకసారి మా ఇంటికి వెళ్లి మా తమ్ముడిని చూసొస్తాను అంది. అంతే, ఇప్పటి వరకు నా గడప తొక్కనే లేదు. అసలు ఏం జరిగింది తమ్ముడు? ఎందుకిలా అయిపోయావురా? ఆ ముక్క ఉదయం నుంచి గొంతు చించుకుని మరీ అడుగుతున్నాను. నోరు విప్పితేనా? ఆ థర్మామీటర్ నోట్లోంచి బయటికి తీస్తేనా? వీళ్ళతో చెప్పకపోతే చెప్పకపోయావు. అసలేం జరిగిందో చెప్పు తమ్ముడు. చెప్పలుడు. వద్దు చెప్పాలి. వద్దు. చెప్పి తీరాలి. అది నిన్న రాత్రి